ఓకే సార్, ప్లీజ్. ఓకే మాస్టర్స్, మరి మనం అందరం గత కొన్ని రోజులుగా ఓంకారం గురించి రామ్తా జ్ఞానంలో కొంత మనం తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నాము. సో ఒక చిన్న ప్రేయర్తో మనం ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. చక్కగా నిటారుగా కూర్చోండి. హృదయం మీద ఎడమ చేతిని నిలిపి ఉంచి నిటారుగా కూర్చుందాం. నేను ఒక చిన్న టిప్ చెప్తాను సార్, మీరు చేయగలిగిన దాన్ని చేయండి. మూలాధార చక్రంలో మనకి కుండలిని శక్తి ఉన్నది అని చెప్తారు కదా. దానిని మనము యాక్చువల్గా సిఎండి సిస్టంలో మాత్రమే నేర్పిస్తాము. ఆ టిప్ నేను ఒక చిన్న టిప్ ఇక్కడ చెప్తాను, ఎలా మన కుండలిని శక్తిని యాక్టివేట్ చేసుకోవాలి. కుండలిని శక్తి యాక్టివేట్ చేస్తే ఏం జరుగుతుందో ఇంకా దానికి వర్ణించలేనంత ఉపయోగాలు మనకి కుండలిని శక్తి యాక్టివేషన్ ద్వారా ఏదైనా చేయవచ్చు. అది ఏమేం చేయవచ్చు అనేది వాళ్ళ కూడా కొన్ని చెప్తా నేను. ఆ కుండలిని యాక్టివేషన్ ద్వారా ఏమేం జరుగుతుంది అనేటువంటిది మనకు చాలా విషయాలు తెలుసు. కుండలిని శక్తి యాక్టివేషన్ అనేటువంటిది ఇంకా మనం ఏమేమి పొందాలి, మనలో ఇంకేమేమి ఉన్నాయి అనేది మనం ఇంకా ముందు తెలుసుకుందాం. హృదయం మీద చేయి పెట్టుకుని మూలాధార చక్రాన్ని లోపలికి ఒక్కసారిగా శ్వాస మనం లోనికి తీసుకుంటే ఎలా ఉంటుందో అట్లాగే మూలాధార చక్రాన్ని మనం లోపలికి లాగండి. లోపలికి లాగాలి. మనం శ్వాస బయటికి లోపలికి ఎట్లా వదులుతామో అలా మూలాధార చక్రాన్ని ప్రాక్టీస్ చేయండి. ఒక 5 times మూలాధార చక్రాన్ని లోపలికి లాగాలి, బయటకు వదిలిపెట్టాలి. కుండలిని యాక్టివేషన్. నేను ఇప్పుడు నా కుండలిని నేను యాక్టివేషన్ చేసుకుని ఈరోజు ఈ సెషన్ నేను వింటున్నాను. మూలాధార చక్రాన్ని లోపలికి లాక్కుంటాం. ప్రాక్టీస్ చేయండి మీరు. శ్వాస పైన ఎలా నడుస్తుందో అలా కింద మీ మూలాధార చక్రంలో లోపల లాక్కుంటాం. బిగబెట్టి ఉంచండి, మళ్ళీ వదిలేసి. మూలాధార చక్రం లోపలికి లాక్కోండి, బిగబెట్టి ఉంచండి, మళ్ళీ వదిలేసి. మూలాధార చక్రం లోపలికి లాక్కోండి, బిగబెట్టి ఉంచండి, బయటికి వదిలేసి. మూలాధార చక్రం లోపలికి లాక్కోండి, బిగబెట్టి ఉంచండి, బయటికి వదిలేసి. ఓకే మాస్టర్స్, పట్టుకున్నారా? చిన్న గ్రిప్ దొరికిందా? అలా ప్రాక్టీస్ చేయండి. మూలాధార చక్రం యాక్టివేషన్ అయి తీరుతుంది. ఈ విధంగా తీరుతా. నేను అద్భుతమైన, మాస్టర్ రిపీట్ చేయండి. నేను అద్భుతమైన దైవిక కాంతి శక్తితో నింపబడి ఉన్నాను. నేను ఇప్పుడు ఉన్న వయస్సు కన్నా 10 సంవత్సరాలు తక్కువ వయసుతో ఉన్నాను. నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను. నేను నా వయస్సును ఇంకొక రోజు కూడా పెంచుకోను. నేను కోరుకున్న క్షణమే నా సంకల్పంతో నా అరచేతిలోకి సృష్టించుకోగలను. నేను అపారమైన సిరి సంపదలతో ఐశ్వర్యంతో తులతూగుతూ ఉన్నాను. నాకు ఇతరుల ఆలోచనలు తెలుసు. నాకు ఏది కావాలన్నా నా సంకల్ప బలంతో
నా సంకల్ప బలముతో సృష్టించుకోగలను. సృష్టించుకోగలను. సో బి ఇట్. సో బీ బీట్స్. అట్లే అగుగాక. అట్లే అగుగాక. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. మరి మనం ఈ చిరజీవనం అనేటువంటి కాకిలో చివరి పాటు ఒక 2 minutes చెప్పేసుకుని మళ్ళీ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్, చక్కటి ప్రాంత దాంట్లో ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అనేది మరి కొంత నేర్చుకోండి. నేనుగాను నాకు నా అనేవారెవరు లేరు అంటే ఎవరికి వారే యమనా తీరే అనేటువంటి స్టేట్మెంట్ మన పత్రికలు ఇచ్చారు. అరే నువ్వు, వాళ్ళు ఉన్నారు, కలిసి ఉన్నారు, ఏదో అక్కడికి వచ్చారు, కొంతకాలం కలిసి ఉన్నారు, మీ పిల్లలుగా వాళ్ళు వచ్చి ఉన్నారు, వీళ్ళందరూ, కానీ మీరందరూ కూడా ఎవరికి వారే యమనా తీరే. అయితే నిన్న మేడం మీరు కాదులేండి, నేను ఇతరులకు ఏమీ కాదు అని తలంపు వలనే నేను నిరామయుడనై జీవిస్తున్నాను. నేనే జగత్తును, దేశ కాలక్రమం కలిగించే ఆకాశాన్ని నేనే. దేశము కాలము అనేది ఎక్కడి నుంచి పుట్టింది? ఆకాశంలోంచి వచ్చింది. ఆ ఆకాశాన్నే నేనే క్రియను అనే నా తలంపు, అందువల్ల నిరామయుడనై జీవిస్తున్నాను. ఘటము, పటము, ఆకాశము, వనము, శకటము అన్ని చిత్ స్వరూపాలే. అంటే అవన్నీ చిత్రాలు లాంటి స్వరూపాలు. ఒక మట్టి ముద్దతో ఎలా అయితే ఒక స్వరూపాలు ఏర్పరిచారో అవన్నీ చైతన్యం యొక్క రూపాలే, చిత్ స్వరూపాలే. సర్వము చిత్తే, సర్వము చైతన్యమే అని నా భావం కాన నేను అనామయుడునై జీవిస్తున్నాను. ఇలా నేను త్రిలోకాలనేటువంటి కమలంలో తుమ్మెదనై చిరంజీవినకు భుసుండుడనే నేను కాకిగా ప్రసిద్ధుడనయ్యాను అని చెప్పి తను చెప్తూ, నేను ఎలా చిరంజీవినయ్యాను నీకు చెప్పాను కదా. అప్పుడు వశిష్ఠుడు అంటాడు, ఈ మాట కోసం ఈరోజు కంక్లూడ్ చేద్దామండి. ఆశ్చర్యం, చెవులకు భూషణము, మిక్కిలి విస్మయకరము అయిన ఆత్మకథను చెప్పావు. మహాత్ముడు, అత్యంతం చిరంజీవం కలవాడివి, ద్వితీయ బ్రహ్మ వలె ప్రకాశిస్తున్నవాడువు అయిన నిన్ను నేను దర్శించాను. అలా నిన్ను దర్శించిన వారు ధన్యులు, నిన్ను చూచేవారి నేత్రాలు ధన్యములు. బుద్ధిని పావనం చేసే ఆత్మకథను సమగ్రంగా చెప్పావు. మనము ఇదంతా విన్న తర్వాత ఇది ఏదో కథ అనుకుంటామని చెప్పని వశిష్ఠుడు చెప్తున్నాడు శ్రీరామచంద్రుడికి. రామ, నేను కృతయుగములో ప్రారంభించిన తర్వాత 200 సంవత్సరాలకి నేను, అంటే ఈ యొక్క చతుర్యుగాలలో మొదటిదైనటువంటి కృతయుగం, ఈ కృతయుగంలో మొదలైన తర్వాత 200 సంవత్సరాలకి ఈ భూషణుడు అనేటువంటి కాకిని నేను కలిశాను. అప్పుడు ఇదంతా మా ఇద్దరి మధ్యలో జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ మధ్యనే నేను మళ్ళీ ఈ కాకి గురించి మళ్ళీ మేమిద్దరం తెలుసుకుంటాం గురించి జరిగింది. అప్పుడు ఎలా అయితే ఉన్నదో జననము, మరణము, వృద్ధాప్యము అనేటువంటిది ఎలాంటిది లేకుండా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నేను ఈ మధ్యనే దర్శించాను అని త్రేతాయుగంలో, అంటే 2 యుగాల మరుసటి యుగంలో, కృతయుగం తర్వాత వచ్చే త్రేతాయుగంలో రాముడితో చెప్తాడనమాట వశిష్ఠుడు. ఆ విధంగా అయిపోయిన తర్వాత నిదానంగా సెలవు తీసుకుంటాడు. వెళ్ళేటప్పుడు వెంటనే ఈ యొక్క మనం ఇప్పుడు దాకా ఏ కాకి అని చెప్పని కేవలం కాకి అనుకుంటున్నామో ఆ కాకి ఒక్కసారిగా తను చేతులు అనుకోగానే తన చేతులు వచ్చేస్తాయి, రెక్కల స్థానంలో చేతులు వచ్చేస్తాయి, కాళ్ళు వచ్చేస్తాయి. అలా ఆకాశంలో ఎగురుతూ నేను వెళ్ళొస్తానని చెప్పిన వశిష్ఠుల వారు అలా ఆకాశంలో వెళ్ళిపోతూ ఉండగా ఇది కూడా, ఈ కాకి కూడా చేతులు కాళ్ళతో
ఆ మర్యాద పూర్వకం ఎంత ఇదిగా రాస్తారంటే చక్కగా కొన్ని కిలోమీటర్ల దూరం ఇది కూడా తోడు వెళ్ళి ఇద్దరు ఆకాశంలో అలా వెళుతూ ఆ అలా సాగనంపిన తర్వాత ఇంకా నువ్వు చాలు ఆగిపో అని చెప్పి నువ్వు వశిష్ఠుడంటే అప్పుడు ఆ కాకి ఆగలేక ఆగిపోయి వెనక్కి తిరిగి వస్తుందన్నమాట. అయితే అప్పుడు చివరిసారి వెళ్ళేటప్పుడు మళ్ళీ నువ్వు ఒక గొప్ప పుణ్య దేహుడివి, విముక్తాత్తుడివి, నిన్ను చూడగలిగాను, నీకు శుభముకు బాగా అని చెప్పని ఆశీర్వదించేసి వశిష్ఠుల వారు అలా ఈ యొక్క చిరజీవనం అనేది ఇది సత్యముగా జరిగినది, ఇది కథ కాదు. కాబట్టి దీని నుంచి మనం కథ అనుకుంటే ఓహో కథే కదా, ఎలా అయినా మలుచుకోవచ్చు, ఎలా అయినా చెప్పేసేయచ్చు, చెప్పడమే కదా అని చెప్పి మనం కూడా వదిలేస్తాం. కానీ ఇది వాస్తవంగా జరిగినటువంటిది. మనం అర్థం చేసుకుని మరింతగా మనం ముందుకు వెళదాము. కొన్ని దాంతో చెప్పినటువంటి పాయింట్స్ లో మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటాము. మనిషి అనేటువంటి మనం ఈ జన్మ తీసుకున్న తర్వాత ఏదో ఒక నేను రిటైర్ అయిపోయాను, ఇంక నేను చేయాల్సింది ఏమి లేదు, ఇంట్లో కూర్చుని హాయిగా కొన్నాళ్ళు పాటు చూడటమే, లేదంటే నాది అయిపోయింది కాబట్టి ఇంక నేను ఎక్కువ రోజులు ఉండను, నన్ను వృద్ధాప్యం ఆవరించేసింది అని చెప్పినైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా రిటైర్ అవ్వగానే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వృద్ధాప్యానికి లోనైపోతారు, ఏదో అనారోగ్యానికి లోనైపోతారు, ఏదో రకంగా అయిపోయే వాళ్ళు ఎక్కువ మంది కనపడతారు. కానీ ఎవరైతే ఆత్మజ్ఞానంతో ఉంటారో, ఎవరైతే ఈ జ్ఞానాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం ఇంకా చాలా హుషారుగా ఉంటారు అన్నమాట. అందువల్ల ఎవరు కూడా ఈ యొక్క సాధనలో చేసేటప్పుడు కేవలం ఈ సాధనే కాదు బాబు, నువ్వు ప్రాపంచికంగా పాడటం నేర్చుకో, నీకు పాడటం రాకపోతే ఈదటం నేర్చుకో, లేకపోతే ఏదో ఒకటి చేయండి, డాన్స్ నేర్చుకో, లేకపోతే చదువుకో అని చెప్పని మనకి రామ్తా మాస్టర్ ఖాళీగా ఉండవద్దు. మీరు సాధనతో పాటు, సాధన అంటే ఏం చేస్తారు, మీరు ఆధ్యాత్మిక అవగాహన పెంచుకుంటాం, మన స్వస్వరూప జ్ఞానం గురించి మరింతగా లోతుగా మనం విశ్లేషణ చేసుకుంటూ ఈ యొక్క జీవన విధానంలో, ప్రాపంచిక జీవన విధానంలో మనం ఎంతో ఆనందంగా గడపడమే మన యొక్క జీవిత లక్ష్యం. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో మీకు శత్రువులు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని క్షమించండి. శత్రువులని శత్రువుగా చూడవద్దు, వాళ్ళు కూడా దైవాలే కాబట్టి శత్రువులను క్షమించడం నేర్చుకోండి. తోటి వాళ్ళకు మీకు అవకాశం ఉంటే మంచి చేయండి. సహాయం చేసిన వాళ్ళకు సహాయపడ్డం, నీకు సహాయం చేశారు, వాళ్ళకి సహాయం పడ్డం కూడా నేర్చుకో నువ్వు. కాబట్టి నువ్వు కేవలం సహాయం చేసి అంతవరకు వదిలేస్తావు. నువ్వు ఎంత తేలిగ్గా ఉండాలంటే నీ సమయాన్ని అవసరమైతే ఇతరుల కోసం నీ సమయాన్ని, వాయిస్ ఓకేనా అమ్మా? Clear, sir. Clear, sir. Voice is clear. మాస్టర్ వాయిస్ ఓకేనా? Voice clear, sir. Please continue. నీ వాయిస్ మాకు వినపడుతుంది. నా వాయిస్ వినపడుతూ ఉందా? మెసేజ్ పెట్టమ్మా. వినిపిస్తుంది సార్. ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా సార్? మళ్ళీ చెప్పమ్మా, నా వాయిస్ వినపడుతూ ఉందా? వినిపిస్తుంది సార్, క్లియర్ గా వినిపిస్తుంది. వినిపిస్తుందా సార్? మీ వాయిస్ నాకు వినపడతలేదు. సో ఏదో కాల్ వచ్చింది, నాకు కాల్ వస్తే డైవర్ట్ అవుతుంది. లేదు సార్, ఇప్పుడు నా వాయిస్ మీకు వినిపిస్తుందా సార్? వెరీ లోలో వినపడతా ఉంది, నేను మా స్పీకర్ పెట్టుకున్నాను. ఓకే 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 రైట్, కంటిన్యూ. సమయాన్ని, ధనాన్ని ఏది కూడా సీరియస్ గా తీసుకోమాకండి, అదంతా ఫ్లోలో ఉండాలి మీకు. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ధనాన్ని ఏదో మూట కట్టుకున్నాం, ఇది నా ధనం, ఇది నా సొంతం, ఇది నా దగ్గర ఇలా మూల కట్టుకోవాలి అలా ఎప్పుడు ఉండదు. దాన్ని మీరు ఫ్లోటింగ్ చేస్తూ ఉండండి. దాన్ని అద్భుతమైనటువంటి సంపదలు, ఐశ్వర్యము మీకు సొంతం. మీ యొక్క సంకల్ప మాత్రంతో మీరు ఏదైనా సాధించుకోవచ్చు కాబట్టి మీకు అసాధ్యం అనేది లేదు. కాబట్టి మీరు ఎప్పుడు ఫ్లోటింగ్ లో ఉండాలి. ధనాన్ని సంపాదించండి, ఖర్చు పెట్టండి, ఇతరులకు సహాయం చేయండి, సహాయం చేసిన వాళ్ళకి సహాయం చేయండి. అట్లాగే భౌతిక వస్తువుల్ని అంటి పెట్టుకుని ఉండటం మానండి. భౌతిక వస్తువులు నీ చేతులు, ఈ వస్తువు నాకుంటే బాగుంటుంది, ఇది నా ఇంట్లో బాగుంటుంది, ఇది ఎప్పుడో మా తాతలు తండ్రులు ఇలాంటి ఏవో ఉన్నాయి,
దీంతో మాకు సెంటిమెంట్ ఉంది, ఇలాంటి ఏమైనా మీకు ఆలోచనలు కనుక ఉన్నట్లయితే ఆ భౌతిక వస్తువుల్ని అంటి పెట్టుకొని ఉండటం మానండి అని చెప్తున్నారు. ఇంకొకటి, భౌతిక వస్తువు ఏది కూడా నీకు భౌతిక వస్తువులాగా కనపడకూడదు. ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా దైవం అనేటువంటి భావంలోనే నీవు ఉండాలి. అంతా దైవాలు కాబట్టి నా ఇంట్లో వాళ్ళు చెప్తే మిగిలిన వాళ్ళందరూ దైవాలు, నేను కాకుండా మిగిలిన వాళ్ళందరూ దైవాలు, ఇది కాదు కదా. నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని దైవంగా భావించు. మనం ఏం చేస్తాం, మన కారు మనకు దైవంలాగా కనపడుతుంది, చక్కగా పూజ చేసి బయలుదేరుతాం. మన స్కూటర్ చక్కగా దేవుడి దగ్గర తీసుకెళ్లి పూజ చేసి బయలుదేరుతాం. ఆ రెండే మాత్రం మనకు దైవంలాగా ఉంటాయి, మిగిలిన ఏవి దైవంలాగా ఉండవు. కాబట్టి మీరు భౌతిక వస్తువులను కూడా మీరు అంటిపెట్టుకుంటూ మానేసేసి అన్నిటినీ దైవంగా చూస్తాం మీరు ప్రారంభించండి, దైవాలుగా భావించండి అని చెప్తున్నారు. భయాన్ని శాశ్వతంగా వదిలేసేయండి. నిజంగా భయం అనేది లేదు. నీ దగ్గర ఒక వజ్రాయుధం ఉంది, నీ దగ్గర ఒక అద్భుతమైనటువంటి వజ్రాయుధం ఉంది, లేదంటే విష్ణుమూర్తికి ఉన్నటువంటి సుదర్శన చక్రం ఉంది, శివుడికి ఉన్నటువంటి త్రిశూలం ఉంది నా దగ్గర. అలా మన దగ్గర ఈ ఆయుధాలు ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఏదైనా సరే ఒక చిన్నది, ఒక తేలికపాటి వాడు మన మీద దండెత్తడానికి వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉంటామా, భయపడతామా? మన దగ్గర అద్భుతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, మనం దేనికి భయపడాలి అంటే, నేను ఇప్పుడు నా దగ్గర చిత్రీకరణ ఉంది, ఆ దైవాన్ని నేను అని చెప్పి తెలుసుకున్నాను, ఇంకా నన్ను భయపెట్టగలిగేది, నన్ను హింసించగలిగేది ఈ ప్రపంచంలో ఏది ఉంది, నాకు అన్యంగా ఏదీ లేదు, నన్ను ఏది భయపెట్టజాలదు అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని పొంది ఆ దైవత్వంలో మీరు జీవించండి. ఆరోగ్యం లేని వాళ్ళు మనకి చాలా మంది కనబడుతుంటారు. కాబట్టి ఆరోగ్యం లేని వాళ్ళ గురించి మీరు ఓకే, ఆడికి బాగోలేదు, ఈడు బాగోలేదు, వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఏం చేస్తే బాగుండేది, మీరు వాటి గురించి పట్టించుకోకండి. ఆరోగ్యం లేని వాళ్ళ గురించి భయం వదిలేసేయండి. వాళ్ళ జీవిత లక్ష్యం, వాళ్ళకి మనం చెప్పదలుచుకుంది ఒక మాటతో చెప్తాం, విని వదిలేసేయాలి, అంతేగాని వాళ్ళు అంటి పెట్టుకుని మీరు ఉండద్దు. అలాగే వాళ్ళు ఏమన్నా చనిపోతారేమో అనేటువంటి ఆ భావన, ఆ ఊహించడం కూడా మీరు మానేసేయండి. ఎందువల్లంటే మీ మాట, మీ చేష్ట, మీ భావన ఎంతో అద్భుతంగా తయారై ఉంటుంది ఎప్పుడైతే నేను దైవాన్ని అని చెప్పి తెలుసుకున్నప్పుడు. అప్పుడు మీరు వాళ్ళు చనిపోతారేమోనని ఒక భావన రూపంలో అనిపించినా వాళ్ళు మీ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా అయి ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. అందువల్ల అలాంటి ద్వైత భావాన్ని రానివ్వకండి, ఉన్నది ఉన్నట్లుగా మీరు చూడండి. చివరిగా శాకాహారిగా మానండి, శాకాహారిగా మారండి. ఏ జీవిని, ఏ కారణంతోనైనా సరే ఏ జీవుల్ని చంపమాకండి. ఇది మాస్టర్ది కాకపోయినా మాస్టర్ అనేక సార్లు అనేక రకంగా చెప్తుంటారు కాబట్టి మాస్టర్ చెప్తున్న దాంట్లోనే ఇది ఒక చోట నుంచి తీసుకున్నది అనమాట. ఇది అనవసరంగా ఏ జీవిని చంపకూడదు. ఇన్ని చెప్పిన వాళ్ళు జీవిని చంపమని ఎందుకు చెప్తారు? కాకపోతే మీ స్వేచ్ఛకు అడ్డు రాకుండా మీరు జీవించండి అన్నప్పుడు అది మాంసాహారం అని కొంతమంది రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తుంటారు. కాకపోతే రామ్తా మాస్టర్ ఎక్కడ కూడా మాంసాహారం తినమని ఎక్కడ చెప్పారు. ఓకే, మనము మరి రామ్తా మాస్టర్ మనకి ఏం చెప్తున్నారు? అన్నిటికన్నా మిగిలిన మాస్టర్స్ కి కొన్ని వేల జన్మలుగా మనం విననిది, ఈ జన్మలో మనం దాన్ని సాధించాలి అనుకున్నది, మనం మృత్యువుని జయించటం, మృత్యువుని అధిగమించడం. దాని గురించి మనం ఎక్కువగా ఈ క్లాసులో అన్ని చెప్తుంది. ఎందుకంటే మిగిలిన అన్ని చోట్ల చెప్తున్నారు, అది మనకు తెలుసు, చాలా క్లాసులు విన్నాం. మరి ఈ క్లాసులో రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నాడనే ఒక పాయింట్, నువ్వు దేనికి భయపడద్దు, ఆఖరికి మృత్యువుగానే సరే నువ్వు భయపడద్దు అని చెప్తున్నారు కదా మనకి. సో మనం మృత్యువుకి భయపడకుండా ఉండాలంటే ఒక 2 minutes కళ్ళు మూసుకుని, అందరూ కళ్ళు మూసుకుని సైలెంట్గా ఉండండి.
ఏ ఆలోచన చేయమాకండి. ఏ ఆలోచన చేయి. శ్వాసను కూడా గమనించద్దు. మీరుగా ఏ ఆలోచన చేయొద్దు. శ్వాసను కూడా గమనించద్దు. శ్వాసను గమనిస్తున్నా మళ్ళీ మనం చేస్తున్నట్టే. లోపలికి ఏదన్నా ఆలోచన వస్తున్నప్పుడు మాత్రం స్వీకరిస్తానికి ప్రయత్నం చేయండి. ఆ శూన్యం నుంచి మీ లోపలికి ఏదైనా ఆలోచన వస్తున్నదేమో దాన్ని ఆ ఆలోచనని స్వీకరించండి. మీ మనసులోంచి వచ్చిన ఆలోచన అయితే తొక్కేసేయండి, దాని పక్క పంపించేయండి. నువ్వు నోరు మూసుకోబోయ్ అని చెప్పాను. ఆలోచనను స్వీకరించడానికే సిద్ధపడండి. మీరు మీ మనసు నుంచి, ఎల్లో బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి ఆలోచనలు దాన్ని తీసేయండి. ఏదైనా ఆలోచనను మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఆ శూన్యం నుంచి ఓకే మాస్టర్, కళ్ళు తెరిచేయండి. ఇప్పుడు మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఒక 2-3 మినిట్స్ మనం ఉపయోగించాము. అది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చక్కగా మీరు గమనిస్తుండండి. ఓకే మాస్టర్, మీలో ఎవరైనా ఏదైనా రిసీవ్ చేసుకుంటే ఎవరైనా ఒక్కరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఏ ఆలోచన అయినా స్వీకరించారా? ఒక్కరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి మాస్టర్. మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఎవరా? ఇస్తున్నాను సార్, ఇస్తున్నా. ఫ్రెండ్స్ అందరికి యాక్సెస్ ఉంది. ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని షేర్ చేయాలంటే కనుక షేర్ చేయండి. ఏదైనా ఒక ఆలోచన స్వీకరించినట్లుగా మీకు ఏదైనా ఒక ఆలోచన స్వీకరించారా? ఓకే మాస్టర్, ఇప్పుడు ఈ 2-3 మినిట్స్లో ఒకవేళ మీకు అలా అనిపించకపోతే, ఎందుకంటే మనం మెడిటేషన్ చేసేప్పుడు ఏం చేస్తాం మేడం? శ్వాసను గమనిస్తూ ఉండమంటాం. నిదానంగా శ్వాస లేదు, ఏం లేదు, శూన్యం అయిపోతూ ఉంటుంది, ఏమీ తెలియదు. అలాగే మనం ఇప్పుడు చేసింది ఏంటంటే, మన బ్రెయిన్లో ప్రధానమైనటువంటిది పిట్యూటరీ గ్లాండ్ అని పిలువబడేటువంటిది 2 విధాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పానేమో, మళ్ళీ చెప్తున్నాను. అది 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి, ఈ భౌతిక తలానికి సంబంధించినటువంటిది దీని ద్వారా వచ్చేటువంటి అనుభవాల ద్వారా కానీ, ఇతరుల అనుభవాల ద్వారా కానీ, ఈ కంటితో చూసేటువంటి దాని, చెవులతో వింటున్న దాని, నాసిక ద్వారా, వాసన ద్వారా తెలుసుబడేటువంటి
ఈ అన్నిటి గురించి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. మన ఎల్లో బ్రెయిన్ అంటాం దాన్ని. అది ఈ భౌతిక శరీరానికి సంబంధించినటువంటి ఆ ఎల్లో బ్రెయిన్ ఎప్పుడు కూడా ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అలాంటి ఆలోచనలను పిట్యూటరీ గ్లాండ్ తీసుకుంటుంది. దానికి తగ్గట్టుగా రసాయనాలను శరీరానికి పంపించి శరీరాన్ని ఎప్పుడు కూడా ఆ రసాయనాలని స్రవింప చేస్తూ హార్మోన్లుగా మార్చి శరీరాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది అనమాట. అలాగే రెండవది, అదే పిట్యూటరీ గ్లాండ్ ఈ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ విశ్వం విశాలమైనటువంటి విశ్వం. ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ మూల చైతన్యం ఏదైతే ఉందో, కేంద్రకము, మూల బిందువు, ఆ మూల బిందువుతో మూల చైతన్యంతో ఈ పిట్యూటరీ గ్లాండ్ నిరంతరం కూడా కనెక్ట్ అయి ఉంటుంది. మనకి ఇప్పటిదాకా ఇన్ని జన్మలుగా ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టి కాల్ చేసి ఏం చేసినా కూడా ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేటువంటిది మళ్ళీ మనకి దానికి నాశనం లేదు. మళ్ళీ తిరిగి ఒక మానవ శరీరాన్ని ధరించినప్పుడు దాంట్లో వచ్చి మళ్ళీ అదే మళ్ళీ కూర్చుంటుంది. రెండు విధాలుగాను పనిచేస్తుంటుంది. అది ఇప్పటి యొక్క మనస్సుకు సృష్టినిస్తూ వాయిస్ వినపడతా ఉందమ్మా? ఓకేనా? మళ్ళీ కాల్ వచ్చింది నాకు. ఇప్పటి వినపడతా ఉందా మాస్టర్? ఇక్కడ చెప్పండి. వినిపిస్తుంది సార్. ఓకే. అంటే నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడల్లా వాయిస్ పోతా ఉంది నాకు, అందుకని. ఓకే. మరి మనకి ఆ పిట్యూటరీ గ్లాండ్ అనేటువంటిది ఎప్పుడైతే మనం ఎల్లో బ్రెయిన్ ఇక్కడ ఈ భౌతిక శరీరానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఆపేశామో అప్పుడు మన పిట్యూటరీ గ్లాండ్ రిసీవ్ చేసుకునే స్థితిలో ఉంటుంది. మనకి అందరికీ తెలిసినటువంటి ఒక టేప్ రికార్డర్ కమ్ రేడియో అందరికీ తెలుసు కదండి. టేప్ రికార్డర్ కమ్ రేడియో మన ఇంట్లో ఉంది. ఇప్పుడు టేప్ రికార్డర్ నేను ఆన్ చేయాలనుకున్నాను. దాంట్లో క్యాసెట్ పెడతాను. ఏం క్యాసెట్ పెడతాను? నాకు కావాల్సినటువంటి క్యాసెట్ పెడతాను. దాంట్లో క్యాసెట్ పెట్టినప్పుడు దాంట్లో ఉన్నటువంటి రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి వస్తూ ఉంటాయి. మనం పెట్టినటువంటి దాంట్లోవే అది వస్తూ ఉంటుంది. అలాగే అదే టేప్ రికార్డర్లో దాంట్లో ఇంకొక పార్ట్ ఏముంది? రేడియో. రేడియో ఏం చేస్తుంది? ఎన్నో తరంగాలు, ఎన్నో ఫ్రీక్వెన్సీల్లోంచి కూడా ఉన్న స్టేషన్ ఫ్రీక్వెన్సీలు అన్నీ కూడా తీసుకొచ్చి దీంట్లోకి ఇన్పుట్గా పంపిస్తూ ఉంటుంది. మనం దేన్ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ స్టేషన్ మనకి ట్యూన్ అయ్యి మనం దాంట్లోంచి వచ్చేది మనం వింటాం. అంటే అనేకమైనటువంటి స్టేషన్స్ నుంచి ఆ ఫ్రీక్వెన్సీ రూపంలో మన టేప్ రికార్డర్లో ఉన్నటువంటి రేడియోలోకి తీసుకుంటూ ఎలా అయితే ఉందో అలాగే మూల చైతన్యానికి అనుసంధానించబడినటువంటి సమస్త సృష్టి అంతా కూడా మూల చైతన్యానికి అనుసంధానించబడి ఉంటుంది. దాని నుంచి మనము ఏది కావాలనుకుంటే అది మనకి అవసరం ఉన్నా లేకపోయినా లైఫ్ రివిజన్లో మనం ఏది కావాలని కోరుకున్నా దానికి తగ్గట్టుగా ఆలోచనల యొక్క స్రవంతి నిరంతరం మన పిట్యూటరీ గ్రంథి అనేటువంటి పిలువబడేటువంటి ఆ అద్భుతమైన గ్రంథి నిరంతరం రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మనం విమర్శిద్దామని చెప్పని ఒకరిని విమర్శిస్తున్నాం. మంచి అవ్వచ్చు, చెడవచ్చు, కావాలని మనం వాళ్ళని విమర్శిస్తున్నాం. లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఎందుకు అనవసరంగా విమర్శిస్తున్నావు, నీకెందుకు వాళ్ళ గురించి అని మనలోంచినే మన బుద్ధి మేలుకొనడం అని చెప్పని ఈ రెండు మనం సహజంగా గమనిస్తూ ఉంటాం. ఇంకొకటి ఏం చెప్తుంది? అసలు అవన్నీ నీకెందుకు, దూరంగా ఉండు అని చెప్పని లోపల నుంచి ఇంకొకరెవరో బుద్ధిని కూడా దాటి ఇంకొకరెవరో చెప్తూ ఉన్నట్టు. అలాగే మనకి ఒక పని చేయాలని ఉంటుంది, ఒక డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంటుంది.
అలాగే మనకి స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఉంటుంది. ఇవన్నీ మన లోపలికి ఆలోచనల రూపంలో మన లోపలికి వచ్చేస్తాయి. ఆలోచనల రూపంలో మన పిట్యూటరీ గ్లాండ్ ఇవన్నీ తీసేసుకుంటా ఉంది. అక్కడ ఎంచుకుంటావు నువ్వు, అది చెయ్యాలా వద్దా చేయకూడదా అనేది నువ్వు ఎంచుకుంటావు. ఇలాంటి స్థితిలో ఆ వచ్చిన ఆలోచన, నేను ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాను, అమెరికా వెళ్ళాలనుకున్నాను, ఈ ప్రపంచంలో అత్యధిక కోటీశ్వరుడు అవ్వాలని చెప్పి అనుకున్నాను. ఇలాంటి కొన్ని వందల ఆలోచనలు నీ లోపలికి వస్తున్నాయి. అది నీవు చేసే ఆలోచన కాదు. ఆ నీ లోపలికి వచ్చేటువంటి ఆలోచన ఏవైతే ఉన్నదో ఆ ఆలోచనని పట్టి బంధించి దాన్ని చిత్రీకరించుకుంటాం. అది ఏదైనా సాధ్యం. నీ లోపల వచ్చినటువంటి ఆలోచనను ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేటువంటి దాన్ని విమర్శం, దాన్ని జడ్జిమెంట్. నో జడ్జిమెంట్. మనం ఏమనుకుంటాం? నో జడ్జిమెంట్ అంటే ఇప్పటిదాకా ఏమనుకున్నాం? ఒకరిని విమర్శిస్తాం, చేయకూడదు. మనం ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వాలి వాళ్ళ గురించి అని భౌతికంగా ఆలోచిస్తున్నాం. కానీ నో జడ్జిమెంట్ అంటే అది కాదు. నో జడ్జిమెంట్ అంటే నీలో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన నీ పిట్యూటరీ గ్రంథి స్వీకరిస్తున్నప్పుడు దాని గురించి నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యనవసరం లేదు. అది నీలోకి వచ్చి చేరింది అంటే అది ఖచ్చితంగా నీకు అవసరమైంది, నువ్వు చేయదగ్గది. నువ్వు నీ లైఫ్ రివిజన్లో ఇది చేద్దాము అనుకుని చెప్పి నువ్వు నిర్ణయం తీసుకుని ఏదైతే ఉంటావో అవే నీ లోపలికి ఫ్లో అవుతూ ఉంటాయి. ఒక స్టేషన్ మనం ఎంచుకున్నప్పుడు ఆ స్టేషన్లో ఆ ఫ్రీక్వెన్సీలో ఆ నెంబర్లో ఎలా అయితే ఆ స్టేషన్ కరెక్ట్ అయి దాంట్లోంచి అన్ని వచ్చేస్తుంటాయి. అలాగే మనం లైఫ్ రివిజన్లో మనము ఆత్మగా ఉన్నప్పుడు ఈ భూమి మీద ఎక్కడ పుట్టాలి, ఏం చెయ్యాలి ఈ జన్మలో అని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు అలాంటి ఆలోచనలు అలా పరంపరగా నీ లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని నువ్వు ఏ జడ్జిమెంటు చేయకూడదు. అక్కడ వచ్చింది వచ్చినట్టుగా స్వీకరించాలి. అది ఎంత పెద్దదైనా సరే అది జరిగి తీరుతుంది నీ జీవితంలో. ఇది నో జడ్జిమెంట్. ఇలా ఎవరైతే నో జడ్జిమెంట్ స్టేట్లో ఉంటారో అంటే నీకు వచ్చిన ఆలోచన స్వీకరించగలిగేటువంటి స్థితిలో నువ్వు ఉంటావు. అలాంటి వాళ్ళకి మృత్యువును జయించటం అతి సాధారణం. మృత్యువుకి ఎందుకు లోనవుతున్నావా అంటే జడ్జిమెంట్ చేస్తున్నావు. నువ్వు ప్రతిదానికి ఏం చేస్తున్నావు? నీకు వచ్చిన ఆలోచన అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి అపరిమితమైనటువంటి ఆలోచన నువ్వు స్వీకరించినప్పుడు దాన్ని నీ పరిమితమైనటువంటి ఆలోచన సంవిధానంతో ఇది మంచి, ఇది చెడు, ఇది చేయగలను, ఇది చేయలేను అని చెప్పని నువ్వు ఇక్కడ జడ్జిమెంట్ చేస్తావు. ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో ఈ స్థితిలో నువ్వు ఏది అనుకున్నది సాధించలేవు. నో జడ్జిమెంట్ స్టేట్ లో నీ మరణాన్ని సైతం నువ్వు జయించగలవు. ఆ స్థితిలో ఉండాలి. అంటే సదా మనము ఏకత్వ స్థితిలో ఉండి అది వింటూ ఉండాలి. లోపల నుంచి ఏమి మన లోపలికి ప్రసారం అవుతా ఉన్నది, మన ఆత్మలోకి ఏది ప్రసారం అవుతూ ఉన్నది అనేది మనం వింటూ ఉండాలి. అందుకు సైలెన్స్, విశ్రాంతి. ఏం చెప్తా ఉంది కాకి? సదా నేను విశ్రాంతి స్థితిలో ఉంటాను. ఆ విశ్రాంతి స్థితిలో ఏం వింటూ ఉంటుంది? అది లోపల నుంచి వచ్చే ఆలోచనలు వింటూ ఉంటుంది. ఏదొస్తే అది చేస్తూ అది ఖచ్చితంగా చిత్రీకరణ చేసుకుంటూ ఉంటుంది. అది అయిపోయినట్టు. అపజయాలు లేవు, చేయాలి. కాబట్టి ఈ నో జడ్జిమెంట్ అనేటువంటి ఈ స్టేట్ మనం గుర్తిస్తూ ఉండాలంటే మనం సైలెన్స్ గా విశ్రాంతిగా ఉండాలి. ఎవరిని మనం కామెంట్స్ చేయకూడదు, మనం ద్వైతంగా ఆలోచించకూడదు. ఉన్నది ఉన్నట్లుగా అంటే ఆ చూసేటువంటి ఆ స్థితిని మనకి తనే తీసుకొచ్చేస్తుంది. ఆ నో జడ్జిమెంట్ అనేటువంటి ఆ స్టేట్. అలాగే
నో కంపారిజన్స్, నో కంపారిజన్స్. మనం ఎంత మట్టుకు మన లిమిటెడ్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే కంపారిజన్. వాడు అట్లా ఉన్నాడు, వీడిట్లా ఉన్నాడు, వాడు ఎంత ఎదిగిపోయాడు, అలా ఉంటే బాగుండేది, అలా వెళితే బాగుండేది, ఈ చీర కొన్నారు, ఆ బట్టలు కొంటే బాగుండేది. ఎంత మట్టుకు కూడా మనం ఎదుటి వాళ్ళని చూసి కంపారిజన్స్. అందరికీ తెలుసు కంపారిజన్ క్లాసులు చాలా జరిగే ఉండొచ్చు. మీరు పత్రిక దాంట్లో మనకి చాలా కంపారిజన్స్ ఉండకూడదు అనేటువంటిది చెప్పే ఉంటారు. కాబట్టి కంపారిజన్స్, పోలిక, ఒకరితో పోల్చుకుంటూ అనేది ఎవరి యొక్క జన్మ వారిదే, ఎవరి జన్మ వారిది, ఎవరి డిజైన్ వారు అయినప్పుడు మనం ఎదుటి వాళ్ళతో మనం పోల్చుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఎనర్జీస్, శక్తి సామర్థ్యాలు ఉడికిపోతాయి. మనం ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తాం, ఎదుటివాడు తక్కువ ఆలోచిస్తాడు. అదే మనకి ఓహో వాళ్ళలాగా ఉంటే పోయేది అని చెప్పనని మనకే ఈ కంపారిజన్స్ లో మనకు తెలియకుండానే లిమిటేషన్స్ పాలైపోతాం మనం. ఆ లిమిటేషన్సే మనల్ని మృత్యుకు తీసుకెళ్తుంది. ఎప్పుడైతే కంపారిజన్స్ లేవో, నా జీవితం నాది, నేను ఆత్మస్థితిలో ఉన్నాను అని ఎప్పుడైతే మనం భావన చేసుకుంటాం, ఒక్కసారిగా నిటారుగా కూర్చొని ఎస్ నేను ఆ కంపారిజన్ స్టేట్ లోంచి బయటకు వచ్చేస్తున్నాను. నో కంపారిజన్స్. నాకు నేనే ఉన్నతుడిని, నేనే భగవంతుడిని, నేను ఈ శరీరంతో అనేక అనుభవాలు సాధించడానికి వచ్చాను, ఈ కొత్త అనుభవాలు సాధించడానికి వచ్చాను నేను అనే స్థితిలో మనం ఎప్పుడు కూడా నిలబడి ఉండాలి. ఆ స్టాండే తీసుకుని ఉండాలి. కంపారిజన్స్ వెళ్తే మనల్ని మనమే అవసరమైతే మృత్యువుకు కూడా మనం వెళ్ళిపోతుంటాం. కాబట్టి మృత్యువుని జయించాలంటే కంపారిజన్స్ ఉండకూడదు. 1 minute అండి. ఓకే మాస్టర్స్, తర్వాత అన్నిటికన్నా దీంట్లో మనం చేర్చుకోవాల్సింది ఇంకొకటి ఉంది. మృత్యువుని జయించాలంటే కాలం, టైం అనేది ఒక మహాభ్రమ. కాలం అనేది ఒక మహాభ్రమ. కాలానికి కొలమానం ఎక్కడ ఏదీ లేదు. ఇక్కడి నుంచి నేను ఈరోజు ఇప్పుడు సమయం 10 గంటలు ఒక మనిషి పుట్టాడు అని చెప్పనుకుంటే ఆ మనిషికి ఈ రోజు నుంచి కాలం ప్రారంభమైంది. నాకు ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం అనుకుంటే మన కాలం అప్పటి నుంచి మొదలైంది. మన కాల గమనము, కాల గణన అనేది ఎప్పుడైతే మనం ప్రారంభించామో అక్కడి నుంచినే కాలగమనం ప్రారంభమైంది. కానీ ఈ కాలం అనేది దేన్ని 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ దీనికి మధ్య దూరం ఏదైతే ఉన్నదో ఈ దూరాన్నే కాలము, ఈ దూరాన్ని ప్రయాణించేటువంటి సమయాన్ని కాలము అని చెప్పని అంటాం మనం. అంటే ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే మనకి కొంచెం మామూలుగా అర్థం అవ్వాలంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం, జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయింది, ఇదంతా కూడా అనంత కాలంలో ఒక ప్రవాహం. కాలం అనేది ఒక ప్రవాహం. ఈ ప్రవాహంలో నీవు ఒక చోట పెడితే ఇక్కడి నుంచి ప్రారంభమైనప్పుడు నీకు ఇది గతం అవుతోంది, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఇది గతం అవుతోంది, ఇది భవిష్యత్తు అవుతోంది. ఇది కాలం అనేది అనంత కాలంగా సాగేటువంటి ఒక ప్రవాహం, ఒక నదీ ప్రవాహం లాగా అది జరుగుతూ ఉంటుంది. దానికి ఏ కొలతలు లేవు. కొలతలు అనేది, కొలమానం అనేది మనం పెట్టుకున్నాం. ఇక్కడ ఒక పోల్, ఒక పాయింట్, ఇక్కడి నుంచి కొలమానం, ఇక్కడి నుంచి ఈ సమయం,
నిజానికి నిజానికి మూల చైతన్య స్థితిలో, దైవపు స్థితిలో కాలము అనేది లేనే లేదు. ఇంకా మనం ఎలా ఉందామంటే మామూలుగా ప్రపంచంగా మనం చూసినట్టయితే ఇప్పుడు మనకి అందరికీ తెలుసు కదా, రాత్రి 10 గంటలు. ఇదే అమెరికాలో అయితే మధ్యాహ్నం 12 గంటలు, 12 గంటల 30 నిమిషాలు. ఇక్కడ సూర్యుడు లేడు, అక్కడ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు లేడా? సూర్యుడు ఎప్పుడూ అనంతంగా సాగేటువంటి వాడే, నిలకడగా. కాబట్టి సూర్యమానము, చంద్రమానము ఇలాంటివన్నీ కూడా మనము కాలము ఉన్నది అని చెప్పి నిర్ణయించుకుని దాని ప్రకారంగా మన ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఆ కాలానికి మనం బందీ అయిపోయాం. ఈ కాలానికి ఎప్పుడైతే మనం బందీ అయిపోయి ఉన్నామో అప్పుడు నీ శరీరం కూడా ఈ కాలం అనేటువంటి ఆ ప్రవాహంలో అనంతంగా సాగాల్సినటువంటి ఈ ప్రవాహంలో నువ్వు ఒక చోట నుంచి ప్రారంభించి నువ్వు ఈ బందీ అయిపోవడం వలన నాకు 60, 70, మా నాన్నగారికి 90, మా తాతగారు 130, ఇంకా వాళ్ళ 150. సో మానవుడు 150 సంవత్సరాలు. నేను ఏమో చెప్పలేను, ఇప్పుడు ఆహారం బాగోలేదు, గాలి బాగోలేదు, కాబట్టి 60 కూడా నేను ఉంటానో ఉండనో, మా నాన్న ఉంటున్నాడు అనేటువంటి ఈ ఆలోచనల ప్రవాహంతోనే మనం శరీరాన్ని ఏం చేసుకున్నాం? మనం శరీరాన్ని మృత్యు పాలు చేసేస్తాం. కాబట్టి కాలము ఒక అనంత ప్రవాహము, నాకు ఏ కొలమానము లేదు. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి ఏదో ఒక కొలమానం పెట్టారు కాబట్టి నాకు 60, 70, 90. కాబట్టి ఈ 60, 70, 80, 90 అనేది నీ అంతరాల్లోకి చేరకూడదు. ఇది బాహ్యంగానే ఉండాలి. ఇది నీ అంతరంలో చేరితేనే ఇబ్బంది. మనం కొంచెం దాన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవాల్సి వస్తుంది. మనం బయటకు మాట్లాడేటువంటి మాట అది మన లోపలికి వెళ్ళకూడదు. మన లోపల యాస్ నేను అనంత కాలవాహిని, 1000 సంవత్సరాలు ఈ భూమి మీద సజీవంగా ఈ విధంగానే నిశ్చలంగా ఉంటా నేను. ఇది లోపలిది. బయటికి ఉంటారు, సమాజం తెలవచ్చు, తెలవచ్చు, వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు, మనం చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు, మన వయసు గణన చెప్పాల్సి రావచ్చు, సంవత్సర గణన చెప్పాల్సి రావచ్చు. ఇవన్నీ మన యొక్క మానసికంగా పై పొరలోంచి వచ్చేలాగా ఉండాలి తప్పితే నీ అంతరాంతరాల్లో యాస్ ఐఆమ్ గాడ్, నాకే కాల పరిధిలో లేవు, నేను అనంతకాలం ఈ భూమి మీద జీవించడానికే నేను వచ్చాను అనుకున్నప్పుడు నువ్వు గతాన్ని దర్శించగలవు. అక్కడ నీ గతం అనేది తెలీదు. గతంలో నీ జీవితాన్ని దర్శించగలవు, భవిష్యత్తును దర్శించ. నీ అంతరంగ ప్రకారంగా నీ భవిష్యత్తును దర్శించగలవు. నీ అంతరంగ చిత్రీకరణ ద్వారా నీ భవిష్యత్తును దర్శించగలవు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నేను ఒక 1000 సంవత్సరాల పాటు జీవించి ఉన్నాను. మన మైండ్ యాక్సెప్ట్ చేసేంత వరకు 250 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు. బలి చక్రవర్తి అనేటువంటి వాడు 10,000 సంవత్సరాలు అపారమైనటువంటి తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాలుగా ఇప్పటికీ జీవించి ఉన్నటువంటి బలి చక్రవర్తి, ఆదర్శనీయుడు, పాతాళలోక వాసి. అద్భుతమైనటువంటి స్టోరీ బలి చక్రవర్తిది. ఎప్పటికీ జీవించి ఉన్నాడు ఈ జ్ఞానంతోనే. కాబట్టి కాలం అనేటువంటిది ఒక మహాభ్రమ. కాలాన్ని నేను అసలు పట్టించుకోను అని మన అంతరంగంలో తిష్ట వేసేసి దాన్ని నిక్షిప్తం చేసేసుకుని మరి సంభాషణలో మనం బయట మాట్లాడుతుంటాం. ఇదంతా డ్రామా. డ్రామాని డ్రామాగానే పండించాలి, డ్రామాని లోపల తీసుకోకూడదు. ఒక చిన్న స్టోరీ. ఒక డ్రామా, ఒక నాటకం వేస్తున్నారు. నాటకంలో ఈరోజు మనందరిది ఈ 20 మందిది 20 రకాల పాత్రలు మనం తీసుకున్నాం ఈ నాటకంలో. 20 పాత్రలు. ఒకరు డాక్టరు, ఒకడు పోలీసు, ఒకడు అప్పు తీసుకున్నవాడు, ఒకడు అప్పు ఇచ్చినవాడు, ఒకడు వ్యాధిగ్రస్తుడు, ఇలా రకరకాల పాత్రలు ఉన్నాయి. నా పాత్ర, నేను
ఈ సుజాత అనేటువంటి అమ్మాయికి 10 లక్షల రూపాయలు నేను ఇచ్చాను నా పాత్రలో, నాటకంలో. తను నాకు ఇవ్వలేకపోయింది. ఆ డ్రామా ఆ రోజుకి అయిపోయింది. ఏదో పెరిగిపోయింది, చివరికి ఏదో చేసుకుంది, ఏదేదో అయ్యింది, డ్రామా అయిపోయింది. డ్రామా అయిపోయిన తర్వాత స్టేజ్ దిగేసి, స్టేజ్ దిగిన తర్వాత ఎలా ఉండాలి? అమ్మ నాకు 10 లక్షలు తీసుకున్నావు, ఇందాక ఏ సమాధానం చెప్పావు, ఏం కుదరవు, నా 10 లక్షలు నాకు ఇవ్వని అడిగితే అప్పుడు అమ్మాయి ఏం చెప్తుంది? సార్ అది డ్రామా సార్, డ్రామాలో ఏది నిజం కాదు, డైరెక్టర్ ఇచ్చారు అలా చేశాము, ఇప్పుడు నన్ను అడుగుతారేంటి డబ్బులు? డ్రామా డ్రామా. సో డ్రామా, లైఫ్ ఈజ్ ఎ డ్రామా అంటారు కదా షేక్స్పియర్. సో అట్లా మనము ఈ భూమి మీద జరిగేదంతా కూడా ఒక డ్రామా, ఒక నాటకం. మనం నిజంగా దేవదేవుళ్ళం అనే స్థితిలో మనము ఎప్పుడు కూడా ఈ కాలము అనేటువంటిది ఒక మహానాటకం, ఒక డ్రామా, ఒక మహాభ్రమ. ఇది నిజం కాదు, కాలం అనేది నిజం కాదు. ఈ కొలమానం, ఈ సంవత్సరాలు, ఈ వయస్సులు, ఇవన్నీ కూడా నిజం కాదు. నిజానికి మనమంతా కాలం లేని, అప్పటికి సృష్టి ప్రారంభం కాని స్థితిలో ఉన్నవాళ్ళం. అప్పుడే కాలము లేదు. ఎందువల్లనంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళి చెప్పినట్టయితే కనుక ఉన్నదంతా శూన్యమే ఉన్నది, ఉన్నదంతా శూన్యమే ఉన్నది. ఒక స్పృహ వచ్చింది, నేను ఎవరిననేటువంటి ఒక స్పృహ వచ్చింది, నేను ఎవరినో తెలుసుకోవాలనేటువంటి స్పృహ. అప్పుడు ఒకసారిగా నేను ఎక్కడున్నానని చెప్పి ఒకసారి చూసుకున్నప్పుడు ఆ మహాశూన్యంలో మొన్న ఎలక్ట్రాన్ గురించి చెప్పాను కదా, అలాగే ఆ మహాశూన్యంలో నేను ఇక్కడున్నాను అని చెప్పాలనుకుంటే అక్కడే ఉంటాను. ఇక్కడ దూరంతో సంబంధం లేదు, కాలంతో సంబంధం లేదు. ఆ మహాశూన్యంలో ఇంకొక పాయింట్ లో ఉన్నాను అనుకుంటే అక్కడ తనే ఉంటాడు, ఇంకో పాయింట్ తనే ఉంటాడు. ఎక్కడైనా సరే అనుకున్న క్షణమే అన్ని చోట్ల ఉన్నది తానే. ఏ ప్రయాణము లేదు, ఏ దూరము లేదు. అప్పటికి ఇంకా కాలం అనేది పుట్టలేదు, దూరాలు పుట్టలేదు. ఈ విశ్వమంతా కూడా నేను ఎక్కడ ఉన్నాను అని చెప్పని అనుకుంటాడు. ఆ అనుకున్న ప్రదేశంలో తనే ఉంటాం. అంటే అక్కడ కూడా తను ద్రష్టగా, తను ఒకసారిగా భావన, ఆలోచన, నేను ఎవరిని అనే ఆలోచన చేసినప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, ఇలాంటి ఆలోచన చేసినప్పుడు అన్ని చోట్ల ఉన్నది నేనే అనేటువంటిది ఉన్నప్పుడు అక్కడ ఏ కాలమో లేదు. ఆ కాలం లేని స్థితి నుంచి మనం కాలం అనే దాంట్లోకి వచ్చాం కాబట్టి కాలాన్ని కొలమానం చేసుకుంటూ, వయస్సుని మనం లెక్కించుకుంటూ వృద్ధాప్యానికి లోనేస్తాం. దాన్ని తీసేద్దాం, దాన్ని తీసేద్దాం. దాన్ని తీసేసి ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం? నేను నా వయస్సుని 10 సంవత్సరాలు తగ్గించుకున్నాను, 10 సంవత్సరాలు వెనకాల ఉన్నా నేను తగ్గించుకున్నాను అని ఈ భావంతో లెక్కేసుకుని 10 సంవత్సరాలు తగ్గించు. అక్కడ ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఎంతైనా మీది అంగీకరించేంత వరకు, మీ మెదడు అంగీకరించేంత వరకు మీరు ఎంత సమయాన్నైనా తగ్గించుకోవచ్చు. కాబట్టి కాలము అనేది ఒక మహాభ్రమ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు మృత్యువు అనేది లేదు. ఏ కాలము ఏం చేయలేదు. అనంత కాలము ఈ భూమి మీద ఇలాగే కొనసాగుతూ ఉండొచ్చు ఆనందంగా. ఐ యామ్ ఫర్ ఎవర్, ఐ యామ్ ఫర్ ఎవర్. ఈ స్థితిలోనే మనం ఏ వృద్ధాప్యాన్ని కూడా మనం స్వీకరించాల్సినటువంటి అవసరం లేదు. కాలానికి కొలమానం లేదు కాబట్టి ఏ వృద్ధాప్యం కూడా నీ దరిచేరదు. అలాగే రంతా మాస్టర్, మనం ఇంకా ఏమేమి సాధించాలి ఒక 5 minutes లో చెప్పుకున్నాం. రేపు కంటిన్యూ చేద్దామా సార్? రేపు నెక్స్ట్ అంటే టైం క్రాస్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ఓకే సెషన్ అయితే క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.